అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గర్భవతి ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సారీ అండి, ఈరోజు అప్లోడ్ లేట్ అయిపోయింది. దానికి కారణం కొంచెం ఇన్ని డేస్గా కూడా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూల్ వాటర్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇలాంటివేవి తీసుకున్నది లేదు. ఏంటో మొన్న తాగాలనిపించి కూల్ వాటర్ తాగేసాను ఒక బాటిల్. దాంతో బాగా కొంచెం అనీజీగా అనిపించి వాయిస్ రాలేదు. దాంతో కొంచెం హాట్ వాటర్ తాగి స్టీమ్ తీసుకుని ఇప్పుడు స్టోరీ చెప్పి మళ్ళీ దాన్ని తర్వాత అప్లోడ్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఏమీ అనుకోకండి, ప్లీజ్ అండర్స్టాండ్. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? హైందవి సిద్ధార్థని చూసి వచ్చిన తర్వాత ఒకటే ఆలోచనలో, ఆయన బ్లైండా ఏంటి, కళ్ళు లేవా, లేకపోతే పుట్టుకతోనే లేవా, ఏదైనా జరిగిపోయాయా ఏంటో ఏవేవో ఆలోచనలో. దాంతోపాటు కడుపులో ఉన్నటువంటి బిడ్డ కదలడం మొదలైంది. నువ్వు అసలు నా కడుపులోకి ఎందుకు వచ్చావు, దరిద్రంలా నా జీవితంలో ప్రవేశించావు, నువ్వు నేను కలిసి చస్తేనన్నా పేడా పోద్దేమో డెలివరీలో అన్నా, నువ్వు పాపవో బాబువో నాకు తెలియదు, నన్ను ఎందుకు ఇన్ని నరకాలు పెడుతున్నావు, ఎందుకు ఇన్ని హింసలు పెడుతున్నావు, చస్తే ఒక రోజుతో పోతుంది నరకం, ఎన్నాళ్ళు అనుభవించాలి నేనే బాధ, ఈ చిత్రవద నేను ఇంకా ఎంతకాలం పడాలి, బ్రతుకున్నంతకాలం నిన్ను చూస్తూ నా గతాన్ని నేను గుర్తు చేసుకుంటూ ఈ హింసని అనుభవించాల్సిందేనా అని హైందవి ఏడవని రోజు లేదు, బాధపడని రోజు లేదు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. హైందవికి 8వ నెల కూడా దాటి 9వ నెల వచ్చింది. అంతా దాంట్లో కూడా ఆడవాళ్ళకి సీమంతాలు చేస్తారు కదా. అయితే ఒకరోజు ఉదయాన్నే హైందవి లేచేపాటికి ఇల్లంతా డెకరేట్ చేసి ఉంది. ఫోటోగ్రాఫర్లు వచ్చారు. దాంతోపాటు పనమ్మాయి ఒక దర్బారు కుర్చీ, కార్పెట్ మీద స్వీట్స్, ఫ్రూట్స్, బ్యాంగిల్స్ అన్నీ పెట్టి ఉన్నాయి. అయితే అమ్మ రండి అనేపాటికి ఏంటిదంతా, ఏమీ లేదమ్మా, కడుపుతో ఉన్న పిల్లవి కదా, నీకు చలవ కదా అమ్మా, సీమంతం చెయ్యాలని బాబుగారు ఇలా ఏర్పాటు చేయమన్నారమ్మా, ఎందుకు ఇవన్నీ అంటే, సార్ గారు చెప్పారమ్మా, మేము చెప్పింది వినేయాలమ్మా, అంతేనమ్మా అని చెప్పింది రంగమ్మ. వెళ్ళి ఈ బట్టలు కట్టుకొని రండి అమ్మగారు అని చెప్పిన తర్వాత బట్టలు కట్టుకొని వచ్చింది హైందవి. ఆ తర్వాత చైర్లో కూర్చోబెట్టాక ఇక గాజులేసి గంధం రాసి బొట్టు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళల్లో కొందరు చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటాను వచ్చారు, అక్షింతలేశారు. హైందవి ఎవరు ఏంటి ఇవేవి వాళ్ళు ప్రశ్నించలేదు. ఆ తరువాత వాళ్ళు ఆ ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత హైందవి సార్తో ఒక్కసారి మాట్లాడాలి అంటే వెళ్ళి చెప్తానమ్మా అన్న తర్వాత సిద్ధార్థ తనే మెట్లు దిగుతూ వచ్చాడు. చెప్పండి అంటే అతనే కాళ్ళ మీదకి వంగి ఆశీర్వాదం తీసుకోబోయి కళ్ళల్లో నుంచి కన్నీటి చుక్కలు అతని పాదాల మీద పడ్డాయి. ఆమెని తడుముతూనే లేపి ఏమిటండి ఇదంతా అంటే, మరు జన్మెత్తినా కూడా మీ రుణం తీర్చుకోలేనేమో, అమ్మాయి పోయారు, నాన్నలా బాధ్యత తీసుకుంటున్నారు, చాలా థ్యాంక్స్ అండి అన్న తర్వాత అక్షింతలు వేసి ఆశీర్వదించండి, నేను సంతోషంగా ఉండాలి అని కాకపోయినా నేను బ్రతికుండాలి అని దీవించండి, అంటే మీరు బేబీ హెల్తీగా హ్యాపీగా ఉంటారు, మీకేమీ కాదండి అని బ్లెస్ చేసిన తర్వాత సార్ స్నాప్స్ అనే ఒక 5-6 స్నాప్స్ సిద్ధార్థతో పాటు కలిపి హైందవిని పక్కనే నుంచోబెట్టి ఫోటోగ్రాఫర్ తీసి అతను వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇలా హైందవికి 9th మంత్ కూడా రన్ అవుతూ ఉండగా ఒక రోజున రంగమ్మ గదిలోకి వచ్చి హైందవికి కావలసిన జ్యూసు, ఫ్రూట్స్ అవన్నీ అక్కడ పెట్టి, అమ్మ ఇంకా ఏమన్నా కావాలా తెద్దునా చెప్పండి అని అడిగితే, ఎట్రా రంగమ్మ అంటే, చెప్పండి అమ్మగారు అంటే, ఒక మాట అడగొచ్చా నిన్ను అంటే, అయ్యో ఎందుకు అడగకూడదు అమ్మాయి గారు చెప్పండి అంటే, కూర్చో ఇలాగా అంటే కింద కూర్చుంది రంగమ్మ. ఏమైందమ్మా, కాళ్ళకు కాస్త నీరు వచ్చింది, ఉండండి నూనె
నూనె తీసుకొచ్చి రాస్తానని వేడి చేసుకొచ్చి నూనె రాస్తూ కూర్చుంది. సార్కి ఏమైంది? సార్కి కంటి చూపు లేదా రంగమ్మ? పుట్టుకతోనే? చచ్చా లేదమ్మా. ఈ ఇంటి గురించి, ఆ మనుషుల గురించి, ఆ బాబు గురించి చెప్పాలంటే ఆకాశం అంత గొప్ప మనసున్నోళ్ళు అయ్యగారోళ్ళు. బాబు ముగ్గురు అన్నదమ్ముల్లో మూడో వాడమ్మ. బాబు వాళ్ళ అమ్మగారు నాన్నగారు చాలా గొప్పోళ్ళు. కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయమ్మా. పెద్ద పెద్ద సిటీల్లో కూడా బోల్డన్ని వ్యాపారాలు ఉన్నాయి. అదే విదేశాలంటారే, విదేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయమ్మా. బాబుకి 2 అన్నయ్యలు. వాళ్ళిద్దరూ కూడా పేదింటి అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అసలు కొడుకుల ప్రేమ పెళ్ళిళ్ళని కాదనే వాళ్ళే కాదు వీళ్ళ అమ్మగారు నాన్నగారు. బంగారం లాంటి వదనలు వచ్చారమ్మా. ఒక అన్నయ్యకి 2 పిల్లలు, ఒక అన్నయ్యకి 2 పిల్లలమ్మ. పాప బాబు, పాప బాబు. బాబుది అదేదో బిజినెస్ చదువు అంటారే, MBA చదువు. అది బాబు ఫారెన్కి వెళ్ళి చదువుకొని వచ్చాడమ్మా. వచ్చిన తర్వాత అదే ఇంట్లో కుక్క తిరుగుతుంది చూసావా అమ్మ, రాఖీ దాని పేరు. దాన్ని చిన్నప్పటి నుంచి బాబు ప్రాణంగా పెంచుకుంటాడు సిద్ధార్థ బాబు. అయితే ఒక రోజున అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారమ్మా. నేను 10 రోజుల ముందు మా పిల్లకి పురుడని అన్నారని వాళ్ళ అత్తగారు ముదరష్టపదే ఆ ఊళ్ళోనే పురుడు పోయమందంటే అమ్మగారు 50,000 ఇచ్చి పంపారు నన్ను. నేను పిల్లకు పురుడు పోసుకోవటానికని వెళ్ళానమ్మా. అసలు ఇల్లు ఇది కాదమ్మా. ఈ 4 అంతస్తుల ఇల్లు బాబు ఉండేదే ఫామ్ హౌస్ అమ్మ. అసలు పెద్ద ఇల్లు సిటీ మధ్యలో ఉందమ్మా. 10 ఎకరాల స్థలంలో ఉంటుందమ్మా. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేలోపే మనుషులు అలిసిపోతాం. కాకపోతే అక్కడ జ్ఞాపకాలు అవన్నీ ఉన్నాయని బాబు అక్కడ ఉండట్లేదమ్మా. వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఒకనాటి రోజున పెద్దమ్మగారు, అయ్యగారు, వీళ్ళ అన్నయ్యలు, వదినలు, పిల్లలు అందరూ కలిసి సంతోషంగా సరదాగా ఆనందాల మధ్య ఉండగా ఎవడో దుర్మార్గపు ఎదవమ్మ అయ్యగారికి వాడికి వ్యాపారంలో ఏదో గొడవ అయిందంట. వాడేదో అన్యాయంగా వ్యాపారంలో అయ్యగారిని ఏదో తప్పు పని చేయమనమంటే అయ్యగారు తప్పులు సహించరమ్మా. నేను అలాంటివి చేయను బిజినెస్లో అన్నారని వాడు కచ్చి కట్టి అయ్యగారు అలా వాడు చేశాడనేసరికి పోలీసులకు పట్టించారంటమ్మా. పట్టించిన కచ్చ కడుపులో పెట్టుకొని వాడు బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళ కుటుంబం మొత్తం మీద పగపట్టి ఫ్యామిలీని కూడా ఫైర్ యాక్సిడెంట్ చేయించేశాడమ్మా. కరెక్ట్గా అదే టైంకి రాఖీ బయటకు పరిగెత్తుకొచ్చి సిద్ధార్థ బాబు బయటకు వచ్చాడమ్మా. బయటకు వచ్చేపాటికి ఈలోపు ఇల్లంతా బాంబులతో బ్లాస్ట్ అయిపోయింది. లోపల పనివాళ్ళు, పెద్దయ్య గారు, అమ్మగారు, సిద్ధార్థ బాబు వాళ్ళ 2 అన్నలు, వదినలు, 4 పిల్లలు. కనీసం శవాలు కూడా దొరకలేదమ్మా. బూడిదైపోయి బుగ్గిపాలు అయిపోయారు లోపలే. బాబు పెద్దగా అరుస్తూ పరిగెత్తుకొచ్చేటప్పుడు అద్దాలు పగిలి బాబు కళ్ళల్లో దిగిపోయినాయి అమ్మా. కనీసం వాళ్ళ బూడిదలు కూడా ఎవరో తెలియలేదమ్మా. దొరికిన వరకు తీసుకెళ్ళి బాబు వాటిని కాశీలో, గయలో, ప్రయాగలో ఇంకా మిగతా చోట్ల ఎక్కడో కూడా కలిపి పిండ ప్రదానాలు చేయించొచ్చాడు. ఆ తర్వాత బాబుని చెక్ చేసిన పెద్ద పెద్ద డాక్టర్లు, ఆ విదేశాలకు కూడా వెళ్తే చూసిన డాక్టర్లు కంటి చూపు మాత్రమే పోయింది. బాబుది చాలా అరుదుగా దొరికేటటువంటి నెత్తురు గ్రూప్ అంట. కాబట్టి ఆ రక్తం గ్రూప్తో ఉన్నటువంటి కళ్ళు దొరికితే గనక బాబుకి ఆపరేషన్ చేస్తే 2 కళ్ళు వస్తాయి అని చెప్పారమ్మా. ఆ రోజు నుంచి బాబు ఇక ఆ ఇంట్లో ఉండలేక ఇక్కడికి మారిపోయాడమ్మా. నేను ఏనాటి నుంచో, నేను చిన్నపిల్లప్పటి నుంచో వాళ్ళ తాతల కాలం నుంచి పనిచేసుకుంటున్నాను వాళ్ళ ఇంట్లో. నా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలమ్మా. బాబు ఇక్కడే ఉంటాడు. మిగతా పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారమ్మా. పగలగొడతాడు దవడ అనవసరమైన విషయాల్లోకి వెళ్తే. ఇక్కడ బాబుకి మనం తుమ్మినా, దగ్గినా, మాట్లాడుకున్నా ప్రతి విషయము తెలుసుద్దమ్మా. ఎలాగో నాకు తెలియదు. అమ్మ నాన్నలో, అన్నయ్యలు, వదినలు పోయిన తర్వాత ఆ అవతల చేయించిన ఎగస్పాటి వాడిని ఫ్యామిలీతో సహా బాబే కప్పెట్టిచ్చేశాడు ఒక రోడ్డు యాక్సిడెంట్లో అనేది కూడా ఒక కథ ప్రచారంలో ఉందమ్మా. మనలో మనమాట అది కథ కాదు. బాబు చాలా కోపదారి మనిషమ్మ. మన జోలికి రానంత వరకు వాళ్ళెవరి జోలికి వెళ్ళరో అంత పెద్ద హాని చేసేపాటికి బాబే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ముగిచ్చేశాడన్నది మాత్రం నిజమమ్మ అని రంగమ్మ
బాబు అలా చేయటానికి కారణం కూడా లేకపోలేదమ్మా. అవతలోడు, వాడి కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ ఒకేలాంటి బుద్ధున్న దుర్మార్గమైన మనుషులమ్మా. వాళ్ళు వీళ్ళొక్క కుటుంబాన్నే కాదమ్మా, ఎన్నో వందల వేల మంది ప్రాణాలు తీసి పైకొచ్చారంట. ఆ మారణ హోమాన్ని వాళ్ళు ఆపాలనుకోలేదమ్మా. అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కుటుంబాలతో సహా లేకుండా చేసి వాళ్ళ ఆస్తులన్నీ వేసుకొని పైకొచ్చారంట. అలాంటి వాళ్ళు ఉంటే భూమికి భారమని మన బాబే తుడిసేయించాడని చెప్పుకుంటారమ్మా. నేను ఈ మాటలు మీతో చెప్పానని మీరు ఎవరితో అనబాకండమ్మా. నాకు బాబుతో ఏ మాట తీసుకునేంత ధైర్యం లేదమ్మా. ఇక బాబు విషయానికి వస్తే బాబే ఆ తర్వాత ఈ కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ చూసుకుంటాడమ్మా. బాబుని ఎవ్వరూ మోసం చేయలేరు, పగలగొట్టేస్తాడమ్మా. బాబు ఏదన్నా తేడాలు వస్తే ఆఫీసులో అందరూ కరెక్ట్గా ఉంటారమ్మా. బాబుకి చూపు లేదన్న మాటే కానీ నమ్మకంగా పనిచేస్తారమ్మా. అందరూ అటెన్షన్లో సమాధానాలు చెప్తారు అందరికీ. మొన్న మన డ్రైవర్ మిమ్మల్ని కారుతో గుద్దినప్పుడు కూడా డ్రైవరు ఇంకొకడైతే ఆపడమ్మా, ఇంకో ఓనర్ ఆపమండో, కానీ ఆపి మరీ రెస్పాన్సిబుల్గా మిమ్మల్ని తీసుకొని ఇక్కడికి తెచ్చి చూపించి ఇంత చేశారంటే బాబు మంచితనం మీకు తెలియట్లేదమ్మా. ఇల్లు చాలా మంచిది, మనుషులు చాలా మంచోళ్ళు. బాబు కుటుంబంలో అలా జరిగిన దగ్గర నుంచి ఎక్కువ చీకట్లోనే ఉంటాడమ్మా. పై గదిలో మేము ఆ పైకి వెళ్ళకూడదు, ఆ గదిలోకి మాకు పర్మిషన్లు ఉండవు. బాబు పిలిస్తే భోజనం పెట్టాలమ్మా. మిమ్మల్ని బాబు వచ్చిన దగ్గర నుంచి డైనింగ్ టేబుల్ మీదే కూర్చొని తినమంటున్నారమ్మా, మీరే తినట్లేదమ్మా. మీరు హాయిగా ఇంట్లో తిరగొచ్చు, మిమ్మల్ని ఎవరూ గదిలో ఉండమంటలేదమ్మా. ఇక బాబు విషయానికి వస్తే బాబు ఆలోచించుకుంటాడమ్మా. అవేంటో మాకు తెలీదు, మేము బాబుని ఎప్పుడూ అలాంటి అడగము. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు వ్యాపారానికి సంబంధించి మాట్లాడతాడు బాబు. రోజు ఆఫీసుకు కూడా వెళ్ళొస్తాడమ్మా. నాకు తెలిసిన విషయం ఇది అని చెప్పుకొచ్చింది రంగమ్మ. ఆ తర్వాత సరే నువ్వు వెళ్ళు అని ఆ రోజు నుంచి తనే డైనింగ్ టేబుల్ మీదకి వచ్చి కూర్చొని తింటూ, సిద్ధార్థ కూడా తింటుంటే అలా చూస్తూ కూర్చునేది హైందవే. చూస్తూ కూర్చుంటే హెల్త్ ఎలా ఉంది బేబీ, బాగుందా అని ఇలాగే అడిగేవాడు. మూవింగ్స్ అన్నీ బాగున్నాయా, బంప్స్ అన్నీ బాగానే ఉన్నాయా అని, డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ ఓకే కదా అని అడిగేవాడు. అవునండి అంతా బాగానే ఉందండి అని చెప్పేది హైందవే. ఇలా రోజులు గడిచిపోతూ హైందవికి 10వ నెల కూడా నిండిందే. ఒక రోజున ఇంట్లో ఎవ్వరూ లేరు, ఒకే ఒక్క పనమ్మాయి ఉంటుంది రాత్రిపూట. అయితే హైందవికి విపరీతమైనటువంటి పురుటి నొప్పులు రావటం మొదలైనాయి. మంచం మీద నుంచి వచ్చి హాల్లో కింద పడిపోయిందే. పడిపోయి కొట్టుకుంటుంటే పనమ్మాయికి ఏమో పాపం ఏమీ అర్థం కాక కాసిన వేడి నీళ్ళు కాసి తీసుకొచ్చి తాగిచ్చాక నొప్పులు ఇంకా ఎక్కువైపోయినాయి. అరికాళ్ళకి అరిచేతులకి పసుపు రుద్దింది ఆ పనమ్మాయి. ఆ వేడికి ఇంకా పురుటి నొప్పులు పెరిగిపోయేపాటికి ఆ కేకలు విన్నటువంటి సిద్ధార్థ హడావిడిగా మెట్ల మీద పడి ఎలా వస్తున్నాడో ఏంటో తెలియకుండా, మొదటి నుంచి కళ్ళు లేని వాళ్ళకైతే మెమరీ పవర్ ఉంటుంది, ఏ వస్తువు ఎక్కడుందా అనేదే. అతనికి రీసెంట్గానే చూపు పోయింది కాబట్టి పాపం కింద పడి లేస్తూ హైందవి కేకలను విని పరిగెత్తుకుంటూ వచ్చి హైందవిని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చింది, చాలా పెద్ద ఖరీదైన హాస్పిటల్ నుంచి. సార్ మీరు కూడా రండి మీ వైఫ్తో పాటు అన్న తర్వాత ఎక్కాడు. ఎక్కిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళే దారిలో మీకేం కాదు, ధైర్యంగా ఉండండి, మీరు చాలా హ్యాపీగా డెలివరీ అయి వస్తారంటే నాకు నా జీవితం మీద ఆశ లేదు, ఈ నొప్పులు నేను తట్టుకోలేను. పాపే పుట్టినా బాబే పుట్టినా వాళ్ళు అనాథలే, ఆ అనాథల్ని మీరే దగ్గరికి తీయండి. మీరు చాలా ఆర్ఫన్లకి ఫండ్స్ డొనేట్ చేస్తారని నేను వినే ఉన్నాను. మీరే ఈ అనాథ బిడ్డను కూడా ఎక్కడో చోట వేసి చదివించండి, ఓ మంచి పేరు పెట్టండి. ఇది అమ్మా నాన్న లేకుండా పెరిగినా మీరే దీనికి అన్నీ అయ్యి పెంచండి అని నేను ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నానని గిలాగిలా కొట్టుకుంది హైందవే. ఈలోపు హాస్పిటల్ వచ్చిందే. ధైర్యం చెప్తూ ఉన్న సిద్ధార్థని చూసిన వాళ్ళు, అయ్యో కళ్ళు లేని అతన్ని చేసుకుంది కావాలి, ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది కావాలి, ఎంత బ్రాడ్ మైండెడో, ఎంత గొప్ప హృదయరాలు అనే. సార్ రండని చేయి పట్టుకొని నర్సులు లోపలికి తీసుకెళ్లారు లేబర్ వార్డులోకి. పర్లేదు నేను బయట వెయిట్ చేస్తాను
చేస్తానంటే లేదు సార్, మీ బేబీ ఫస్ట్ క్రై మీరు వినరా అని తీసుకెళ్ళి అలా హైందవి తల దగ్గర నుంచోబెట్టారు. హైందవి తల నిమురుతుంటే సిద్ధార్థ చేతులు గట్టిగా పట్టుకొని నేను ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను డాక్టర్ అంటే ఏమవ్వదు అని చెప్పి పుష్ అని చెప్పి మొత్తానికి ఆవిడ డెలివరీ చేయించేసింది. చాలాసేపటి తర్వాత డెలివరీ అయిన తర్వాత పాప పుట్టింది. ఆ పాపని సిద్ధార్థ చేతుల్లో పెట్టారు. పెట్టిన తర్వాత తను ఎలా ఉంది అంటే అన్కాన్షియస్లో ఉన్నారు, బాగా టెన్స్ ఫీల్ అయినట్టున్నారు. సెడేషన్ ఇచ్చాము, కాసేపటికి ఒక 2-3 అవర్స్కి నార్మల్ అయిపోతారు అని చెప్తే డాక్టరు బేబీని తీసుకొని సిద్ధార్థ ఒళ్ళో పెట్టి నర్సు చేయి పట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆ పక్కనే రూమ్కి షిఫ్ట్ చేశాక చైర్లో పాపని అలా పట్టుకుంటే చేతులు కాళ్ళు. తన అన్నపిల్లలతో తనకి చాలా చనువెక్కువ. ఆ పిల్లలతో ఎన్నో కేరింతలు కొడుతూ బాబాయ్ అని ఆడుకునేవాళ్ళు. దట్టు ఆడపిల్లలు అనేసరికి వాళ్ళే కళ్ళ ముందు మెదిలారు. పాపని అలా ముట్టుకొని స్పృశించి పాప అరికాళ్ళు చేతులు పాప బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని పాపని నర్సు తీసుకొని అలా ఉయ్యాల్లో పడుకోబెట్టింది. పడుకోబెట్టాక 2-3 గంటలకి స్పృహలోకి వచ్చింది హైందవి. వచ్చిన తర్వాత ఇక తడుముతూనే ఆ అమ్మాయి చేపట్టుకొని నీకేమీ కాలేదు, హ్యాపీగా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, డెలివరీ అయింది పాప అని చెప్పాడు. చెప్పిన తర్వాత పాప హ్యాపీగా ఉండొచ్చు, ఏమి హ్యాపీనెస్సో ఏంటో అనేసి ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఒక 1 వీక్కి హైందవిని అక్కడి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక పాపకి హైందవే పాప ఏడుస్తూ ఉండేది. ఒక్కోసారి పాలు ఇచ్చేది, ఒక్కోసారి దిగులుగా నుంచొని ఆలోచించుకుంటూ ఉండేది. పని వాళ్ళే పాపకి స్నానం చేయించి తీసుకెళ్ళి పడుకోబెడితే అలా పాలు పట్టి అలా పడుకోబెట్టి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉండేదే. పొగిలి ఏడుస్తూ ఉండేదే. ఒక్కోసారి ఇల్లు దద్దరిల్లిపోతూ ఉండేది ఆ ఏడుపుతో. అలా ఏడవకూడదమ్మా అని రంగమ్మ చెప్పినా వినేది కాదు హైందవే. ఒక రోజున పాపతో రోజు ఆడుకోవటానికి కాసేపు టైం స్పెండ్ చేయటానికి వెళ్తాడు సిద్ధార్థ. అలాగే వెళ్తే పాపకి జరగాల్సిన అన్ని సెరమనీసు జరిపించాలి సాంప్రదాయం ప్రకారం, ఏది ఆపకూడదు కదా అని ఆ హైందవితో అంటే హైందవి ఏమీ మాట్లాడలేదు. ఏంటండి ఏమీ మాట్లాడరు, పాప మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అంటే ఏంటండి అంటే పాప వాళ్ళ నాన్నగారు లేరా, లేకపోతే ఏదైనా డివోర్స్ లాంటిదే అంటే అసలు ఏమని చెప్పను మీకు, ఎలా చెప్పను మీకు, దాని తండ్రి ఎవరో దాని తల్లికి తెలిస్తేనేగా దానికి చెప్పడానికి అంటే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అన్నాడు సిద్ధార్థ. మీకు నేను చెప్పేది నటనలా అనిపించవచ్చు, కథలా అనిపించవచ్చు, బూటకప్పు మాటల్లా అనిపించవచ్చు, లేదులేండి చాలా రకాలైనటువంటి మనుషుల్ని చూసిన తర్వాత మంచికి చెడుకి అంచనాలు నాకు బాగానే అర్థమవుతున్నాయి. నేను కళ్ళు లేకపోయినా మనోనేత్రంతో బాగానే మనుషుల్ని అర్థం చేసుకోగలను, తెలుసుకోగలను. ఏం జరిగిందే అంటే హైందవి జరిగింది మొత్తం చెప్పిందే. చెప్పేసరికి వాట్ అన్నాడు సిద్ధార్థ. ఎవరా రాస్కెల్ అసలు, అలా ఎలా ఒక ఆడపిల్లని అలా ప్రెగ్నెంట్ని చేసి వాడు వెళ్ళిపోయాడు. అది అటెంప్ట్ రేప్ కూడా కాదు, డైరెక్ట్ రేపే కదా అదే వాడు చేసిందే. ఇందులో మీ తప్పే ఉందని మీ పేరెంట్స్ మిమ్మల్ని కొట్టి అలా వెళ్ళకొట్టారో, అంత రెక్లెస్నెస్గా జాలి దయ మానవత్వం లేదా వాళ్ళకే, అలా ఎలా చేయాలనిపిస్తుందండి అన్న తర్వాత కొంతమంది ఏమీ నోచుకొని పుట్టరు. ఆ విషయంలో అతిపెద్ద దురదృష్టవంతురాల్ని నేను. అమ్మా నాన్నల ప్రేమకే నోచుకోలేదు, తోడబుట్టిన వాళ్ళ అనురాగానికి నోచుకోలేదు. చివరికి చూసారా, ఈ రోజున అన్నీ బాగుండి ఉండుంటే గనక ఒకడికి భార్యగా ఇదే బిడ్డ పుట్టి ఉంటే గనక సంబరాలు చేసుండే వాళ్ళేమో. కానీ ఈరోజు నేను ఎవరికీ అక్కర్లేదు. ఈరోజు నేను భూమి మీద బ్రతకడానికి అర్హత లేని ఒక ప్రాణినే. ఇదెందుకు పుట్టిందో, నాకు ఏ నరకాలు పడాలని పుట్టిందో మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పమంటారా? దయచేసి పాపను మీరు అలా తిట్టొద్దండి. కడుపులో ఉన్నప్పుడు తిడుతున్నారు, పుట్టిన తర్వాత తిడుతున్నారు. తనకి తెలుసా చెప్పండి, ఎందుకు పుట్టానో ఎలా పుట్టానో? అన్నిసార్లు మీకు అబార్ట్ చేయాలని మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళు చూసినా
మీరే అబార్ట్ చేయించుకోవాలనుకున్నా వద్దనుకున్నా భూమి మీదకి వచ్చిందంటే మీరు బ్రతకడానికి ఏదో ఒక కారణం కావాలి. ఆ కారణం ఈ పాపే అయ్యిందనే మీరు ఎందుకు అనుకోరు? మన జీవితాల్లో జరిగే తప్పొప్పులకి ఎప్పుడూ పిల్లల్ని రీజన్ చేయకూడదు కదూ అన్నాడు సిద్ధార్థ. ఆ మాటకి ఏం మాట్లాడలేదు హైందవే. పాపకి పేరే పెట్టలేదే, మీరే పెట్టండి మీకు నచ్చిన పేరు అన్న తర్వాత దురదృష్టవంతులకి ఏ పేరైతే ఏముంది? చచ్చా అలా మాట్లాడొద్దు. ఎవరండి దురదృష్టవంతులు? మిమ్మల్ని బ్రతికించింది పాప, మంచి చెడుకి తేడా తెలిసేలా చేసింది పాప, బయట ప్రపంచంలోకి వచ్చి బ్రతకగల ధైర్యాన్ని మీకు ఇచ్చింది పాప. ఎందుకలా అంటారు? మా అమ్మ పేరు పెట్టొచ్చా మీరు తప్పుగా అనుకోనంటే అన్న తర్వాత నా గురించి మీకు అన్నీ తెలుసని నాకు తెలుసండి. మీరు అన్నీ వినే మౌనంగా ఉన్నారని కూడా తెలుసు. జరిగిన దాంట్లో తప్పొప్పుల గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యాలనుకోవటం లేదు. నాకు జరిగింది ద్రోహం, మోసం. దానివల్ల నేనే ఎక్కువ బాధని ఎదుర్కొన్నాను. నేనే ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే గనక విలువలేని ఒక కుటుంబంలో ఎలాంటి ప్రేమాభిమానాలు లేని మనుషుల మధ్య పుట్టి పెరిగిన మీరే వాళ్ళు మిమ్మల్ని గెంటేస్తే తట్టుకోలేకపోతున్నారు. అలాంటిదే ప్రేమలు, అభిమానాలు, ఆత్మీయతలు, అనురాగాల మధ్య పుట్టి పెరిగాను నేను. మా అమ్మ, నాన్న, అన్న, వదిన, వాళ్ళ పిల్లలు, మాదెంతో సంతోషవంతమైన కుటుంబం. అలాంటి కుటుంబం నా కళ్ళ ముందే ఒక్కసారిగా తుడిచేసినట్టుగా లేకుండా పోయిందండి, నామరూపాలు లేకుండా. మీకు పాపాయి ఎలాగైతే కనుక మీరు బ్రతకడానికి రీజన్ అయిందో ఈ రాఖీగాడు, ఆ రోజు వీడు బయటికి వెళ్ళకపోతే, వీడెనక నేను పరిగెత్తుకుంటూ వెళ్ళకపోతే ఈరోజు నేను బూడిదైపోయి ఉండేవాడినేమో, భూమి మీద నేను ఉండకపోదునేమో. మనం బ్రతకాలనేది దైవేచ్ఛ అన్నప్పుడు మన బ్రతుక్కి ఏదో ఒక కారణం ఉంటుంది కదూ. నా అందమైన కుటుంబం నా కళ్ళ ముందే సర్వనాశనం అయిపోయి బూడిదైపోయింది. నేను తిరిగి ఆ కుటుంబాన్ని నిర్మించుకోవాలన్నా ఇప్పుడు నా వల్ల కాదు కదో. పోయిన వాళ్ళెవరూ తిరిగి రారు కదో. జీవితంలో జరిగిపోయిన కొన్ని విషపు ఘడియల్ని మర్చిపోవాలండి, మూవ్ ఆన్ అవ్వాలి. ఎందుకంటే మీరు మూవ్ ఆన్ అయ్యే స్థితిలోనే ఉన్నారు. నా కష్టంతో నా బాధతో పోలిస్తే మీది పెద్దదని నేను నిజంగానే అనుకోను. ఒకనాటి కాళరాత్రి జీవితంలో జరిగిన ఒక చెడు సంఘటన, దానికి గుర్తుగా పాపాయి పుట్టిందని పాపాయిని చూస్తే అదే గుర్తొస్తుందనే మీరు అనుకునే బదులు తనకి మాతృత్వాన్ని పంచండి. ఒక విషయం చెప్పమంటారా? మనం అనుకుంటేనే కదా, అమ్మ చెప్తేనే కదా బిడ్డకైనా నాన్నెవరనేది తెలుస్తుంది. అసలు నాన్న పోయాడని చెప్పండి, లేడని చెప్పండి, లేదా మీరు ఇంకేం చెప్పాలనుకున్నా అదే చెప్పి పెంచండి. దానికి తన్ని మీరు నిందించొద్దండి ప్లీజ్ అన్నాడు సిద్ధార్థ. ఆ తర్వాత గ్రాండ్గా నేమింగ్ ఫంక్షను ఏర్పాటు చేసి పాపకి బారసాల చేసి ఉయ్యాల్లో వేసి పాపకి గొలుసు, మురుగులు, ఉంగరాలు పెట్టి పాపకి వాళ్ళ అమ్మగారి పేరు గాయత్రి అని తనే బియ్యంలో రాసి చెవులో గాయత్రి 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 అని పంతులు గారు చెప్పమంటే 3 సార్లు చెప్పి ఆ పేరు పెట్టాడు సిద్ధార్థ. బాగుంది పేరు, మీరు పెట్టారుగా, అది అదృష్టవంతురాలే అవుద్దులే. నేను చాలా రోజులుగా ఇక్కడే ఉండిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదో, తప్పుగా అనుకోకండి. ఉద్యోగం వెతుక్కుంటాను, సర్టిఫికెట్లు తీసేసుకున్నారండి, లేకపోతే ఈ పాటికి అప్లై చేసి ఉండేదాన్నే. మీరు తప్పుగా అనుకోనంటే కనుక నాకే నా చేతి కింద పిఏగా ఒకళ్ళు కావాలి. దట్టు నమ్మకమైనటువంటి వ్యక్తి కోసమే చూస్తున్నాను. ఆఫీసులో చాలామంది నా కింద నమ్మకమైన వ్యక్తులే పనిచేస్తారు. మీరు తప్పుగా అనుకోనంటే ఎక్కడో జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది, మన ఆఫీస్కే రావచ్చు కదా నాతో పాటు. మీకు ఎన్నాళ్ళు కావాలంటే మీ జీవితంలో మీరు రేపొద్దున ఏదో ఒక గుడ్ డెసిషన్ అయితే తీసుకోవాలి కదా. అది తీసుకునేంత వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. మిమ్మల్ని వెళ్ళమని ఎవరన్నారు అన్నాడు సిద్ధార్థ. అలాగేనండి, చాలా థ్యాంక్స్ అంది హైందవి. ఆ రోజు నుంచే సిద్ధార్థతో పాటు ఆఫీస్కి వెళ్ళి రావటం, చాలా నమ్మకంగా పనిచేయటం, కొన్ని డెసిషన్స్ అతను చెప్పినవి వినటం, ఇలా కాకుండా మరోలా చేస్తే బాగుంటుందేమోనని తనకు తెలిసింది చెప్పడం, అలాగే తనకు అనిపించినవి కొన్ని అతనితో చెప్పడం, ఇలా
రోజు ఆఫీస్కి వెళ్ళి రావటం మొదలుపెట్టింది. సిద్ధార్థతో కల్మషం లేని ఒక మంచి స్నేహం. పాపతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు సిద్ధార్థ. ఇక దానికి తోడు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కలిసే తింటారు. మంచిగా హైందవి జరిగిన విషయాన్ని మెల్లమెల్లగా మర్చిపోతూ సిద్ధార్థ స్నేహంలో అతనితో కబుర్లు చెప్తూ ఉంటుంది. అది అలా అని ఇది ఇలా అని, అలా అయితే బాగుంటుందని ఇలా అయితే బాగుంటుందని. ఒకరోజు సిద్ధార్థ నవ్వుతుంటే, మీ నవ్వు చాలా బాగుందండి, 1000 పున్నములు ఒక్కసారే వచ్చినట్టుగా ఉంది అన్న తరువాత, మీ నవ్వు బాగానే ఉండుంటుందిలే, నాకు కనిపించదుగా అన్న తర్వాత, మీకు త్వరగా కళ్ళు దొరికేస్తాయి చూడండి, దొరకగానే మీకు చూపు వచ్చేస్తుందా, అప్పుడు ఫస్ట్ మీకు కట్లు ఉడదీయగానే నేను ఇదే నవ్వుతూ మీ కళ్ళ ముందు కనిపిస్తాం, సరేనా అన్న తర్వాత, అలాగేలే అన్నాడు. అన్నాక ఆ అమ్మాయికి ఓ రోజు అనిపించింది, అన్నీ తన జీవితంలో కరెక్ట్గా ఉండుంటే ఇలాంటి ఒక అబ్బాయి తన జీవితంలోకి రావాలని తను అనుకుందే. కానీ ఇప్పుడు అది అత్యాశ కదో, అందుకోలేనే ఎక్కడో ఉన్నాడు సిద్ధార్థ, తను మరెక్కడో ఉందే. ఇప్పుడు తను ఏంటి, పతిత, కులత, వేశ్య, పెళ్ళికి ముందే కాలు జారిన ఒక ఆడద, ఒక బిడ్డకి తల్లైన ఒక వెలయాల, జీవితంలో ఎందుకు బతుకుతున్నానో కూడా తెలియకుండా బ్రతికే నా బ్రతుక్కి నేను అర్థాలు వెతకూడదేమో అనుకుందే. ఆ తర్వాత సిద్ధార్థ రోజు చాలా ఫ్రస్ట్రేట్ అవటం, కళ్ళ కోసం చాలా వెతకటం, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా కళ్ళు ఎలాగైనా సరే సంపాదించాలనే అతని వెతుకులాట. డాక్టర్లు చాలా ట్రై చేస్తున్నామని చెప్తే పర్సనల్గా హైందవి అతని ఫైల్ని మూవ్ చేయటం మొదలుపెట్టిందే. మూవ్ చేయటం మొదలు పెడితే ఎక్కడా కూడానమ్మా సిద్ధార్థ్ సార్ గ్రూప్తో అంటే కష్టమైపోతుంది. బ్లడ్ గ్రూప్ చాలా రేరెస్ట్ గ్రూప్ అమ్మా, మనకి కళ్ళు కావాలంటే దొరుకుతాయి, కానీ అంత రేరెస్ట్ గ్రూప్ అంటే చాలా కష్టమైపోతుంది అని చెప్పాడు డాక్టరు. చెప్పిన తర్వాత ఇలా సంవత్సర కాలం గడిచిపోయింది. పాపదే ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు సిద్ధార్థ. సమాజం దృష్టిలో, ప్రపంచం దృష్టిలో హైందవి సిద్ధార్థ ప్రేమించాడు అంతకుముందు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఈ ప్రమాదం అది జరిగిన తర్వాత ఇక మూడో కంటికి తెలియకుండా ఆ అమ్మాయిని బహుశా పెళ్లి చేసుకున్నాడేమో, లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారేమో. ఇప్పుడు కామనే కదా పెళ్ళికి ముందే పిల్లల్ని కంటాం, అలా పాప పుట్టిందేమో అని చెప్పుకుంటున్నారు, కానీ ఎవరు ఎదురుపడి అడిగే ధైర్యం చేయలేక అడగలేకపోతున్నారు. అలా ఒక సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత ఒక రోజున రంగమ్మ వాళ్ళు చాలా హడావిడిగా ఉంటే, ఏంటి విశేషం అని అడిగింది సిద్ధార్థనే హైందవి. ఏం లేదు హైందవి, ఈరోజు అమ్మ నాన్న అన్న వదినలు పాపలు బాబులు పోయిన రోజు, సో ఆర్ఫన్లో వాళ్ళందరి పేరిట కూడా ఇలా ప్రతి సంవత్సరము కూడా మనం కొన్ని డొనేట్ చేసి పంపిస్తూ ఉంటాము అని చెప్తే, అయితే రండి మనం కూడా వెళదాం గాయత్రిని తీసుకుని అంది. లేదులే నేను రాలేను, అక్కడికి వస్తే ఇంకా బాధగా అనిపిస్తుందిరా నాకు అన్నాడు సిద్ధార్థ. సరే అయితే నేను గాయత్రిని తీసుకొని వెళ్ళేదా అంటే, నువ్వెందుకు హైందవే అంటే, పర్వాలేదు మన అనేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉండే మనం మనస్ఫూర్తిగా మన వాళ్ళ పేరు మీదుగా ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను పాపం తీసుకొని వెళతానని హైందవి బయలుదేరి వెళ్ళింది అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్డు బట్టలు దానికి తోడు సిద్ధార్థ ఇమ్మనమన్న డబ్బులు అవన్నీ డొనేట్ చేసిన తర్వాత పాపను ఎత్తుకొని అక్కడున్న ఆ ఆర్ఫన్ ఆయనతో మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ గోడ మీద ఒక అంటించినటువంటి పాంప్లెట్ లాంటిది చూసి ఆసక్తిగా అనిపించి దగ్గరికి వెళ్ళింది. అవయవదానం చాలా గొప్పదని, ఆ అవయవాల్ని ఇక్కడ దానం చేయమనమని రాసుంటే ఆ అమ్మాయి వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత పాపని రంగమ్మకిచ్చి ఇప్పుడే వస్తానని చెప్పింది సిద్ధార్థకి. ఎక్కడికి అని అడిగాడు. వచ్చి చెప్తాగా, పాపని చూసుకో రంగమ్మ అన్నాక అలాగేనమ్మా అని చెప్తే డైరెక్ట్గా ఆ పాంప్లెట్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆ డైరెక్టర్నే మీట్ అవ్వటానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిసింది హైందవి. కలిస్తే చెప్పండి మేడం అన్నాడు ఆయన. మీకు సిద్ధార్థ గారు తెలుసా అంటే, గాయత్రి ఇండస్ట్రీస్ MD అండి అంటే, విన్నాను నేను, ఆయనకి ఒక
ఫైర్ యాక్సిడెంట్లో అనుకోకుండా ఆయన కళ్ళల్లో గ్లాసెస్ గుచ్చుకుని ఆయనకి 2 కళ్ళు పోయాయి. ఆయన బ్లడ్ గ్రూప్ ఇదే. ఆయన కళ్ళ కోసం చాలా ట్రై చేస్తున్నారు. ఆయనది రేరెస్ట్ గ్రూప్ కావటం వల్ల ఆయనకి ఎక్కడ కళ్ళు దొరకట్లేదు. నేత్రదానం చాలా పుణ్యమే కదండి. మీ దగ్గరికి చాలామంది అవయవ దానాలు చేయడానికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఆయన గ్రూప్తో ఏదైనా కళ్ళు దొరికితే గనక నాకొక్క కాల్ చేసి చెప్తారా, మీ రుణం ఉంచుకోను నేను అని చెప్పింది హైందవి. అంత పెద్ద ఆయన అడిగారు అంటే తప్పకుండా మాకు అవైలబుల్గా ఉంటే కనుక ఖచ్చితంగా మేము మీకు కబురు పెడతాము. ఇక్కడ మేము ఇది చేస్తుంది స్వచ్ఛందంగా. నిజం చెప్పాలంటే కనుక ఎవరి దగ్గర నుంచి రూపాయి ఆశించి కాదో. కొంతమంది వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అవయవాలకి మరో లైఫ్ ఉండాలి అనుకునే కొంతమంది కళ్ళేంటి బాడీలో పనికొచ్చిన ప్రతి అవయవం తీసుకోమని చెప్తారు. కొంతమంది కళ్ళు ఇస్తారు, కొంతమంది హార్ట్ ఇస్తారు, కొంతమంది పనికొచ్చే భాగాల్లో చాలా వరకు తీసుకోమని చెప్తారు. అలా ఇచ్చే చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళి ఆపరేషన్స్ చేయించుకుంటారు. అలా చేయించుకున్న వాళ్ళు ఆ రుణాన్ని ఉంచుకోకూడదు అనే దాంతో మన ఫౌండేషన్కి డొనేట్ చేసి వెళుతూ ఉంటారు. మేమెవరిని ఏది అడగమమ్మా అని చెప్పిన తర్వాత మీకు ఎంతైనా రుణపడి ఉంటాను. ఇది విజిటింగ్ కార్డు, మర్చిపోకుండా నాకు కాల్ చేసి చెప్పండి ప్లీజ్ అందే హైందవి. అన్న తర్వాత షూర్గా అన్నాడు ఆయన. అన్న తర్వాత హైందవి తిరిగి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావంటే జరిగిన విషయం చెప్పింది సిద్ధార్థకి. నీ పిచ్చి కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెతుకుతుంటే దొరకని కళ్ళు ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర అడగంగానే దొరికేస్తాయా హైందవి అన్నాడు సిద్ధార్థ. ఏమో అని చెప్పి అక్కడి నుంచి ఆ అబ్బాయి కోసం పూజలు చేయటం, ఉపవాసాలు ఉండటం, గుడికి వెళ్ళటం, నేల భోజనాలు తినటం, మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేయటం, అంగ ప్రదక్షిణలు చేయటం, నిప్పుల గుండాలు తొక్కటం ఆ అబ్బాయి కోసం చాలా చేసింది హైందవి. ఏమో ఏ దేవుడు విన్నాడో ఏ దేవుడు ఆలకిచ్చాడో కానీ కరెక్ట్గా మరి 1 సంవత్సర కాలానికి ఒక రోజున హైందవికి కాల్ వచ్చింది. ఆ అవయవ దానాలు చేసేటటువంటి ఫౌండేషన్కి సంబంధించిన డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చిందా కాలు. చెప్పండి సార్ అంటే 2 కళ్ళు దొరికాయమ్మా అని యాక్సిడెంట్లో పోయాడు ఒక అతను. ఏజ్ కూడా అటు ఇటుగా మీ సిద్ధార్థ గారి వయసే ఉంటుంది. బ్లడ్ గ్రూప్ కూడా సేమ్ గ్రూపు. మీరు వెంటనే వస్తే కనుక మీ డాక్టర్ని తీసుకుని మీరు ప్రొసీజర్ మూవ్ చేయించుకోవచ్చు అంటే ప్రాణం నిలబడిపోయినట్టు అనిపించింది హైందవికి. సిద్ధార్థకి ఆ విషయం చెప్పేపాటికే ఆనందంతో సిద్ధార్థకి ఈ ప్రపంచాన్నే గెలిచినంత సంతోషం కలిగితే వెంటనే సిద్ధార్థని చెక్ చేసే డాక్టర్కి ఫోన్ చేస్తే 5 నిమిషాల ప్రకారం ఆయన సిద్ధార్థని తీసుకుని ఆ పర్సన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే కళ్ళు తీసుకున్నారు. తీసుకొని ఆ తర్వాత వెంటనే సిద్ధార్థని ఆయన హాస్పిటల్కి తీసుకొచ్చి కళ్ళు సిద్ధార్థకి పెట్టి ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత కొన్ని రోజులకి కట్లిప్పుతున్నాం అని చెప్పి ఆ రోజు హైందవి ఎదురుగా పాపని ఎత్తుకొని మాటిచ్చిందిగా నవ్వుతూ కనిపిస్తానని ఎదురుగా నుంచుందే. సిద్ధార్థకి డార్క్ రూమ్లో కట్లు విప్పారు. విప్పిన తర్వాత ఎదురుగా నవ్వుతూ హైందవి గాయత్రి నుంచుంటే హైందవి గాయత్రి అన్నాడు. మేమే అని చెప్పి దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అంది హైందవి. నాకు అన్నీ కనిపిస్తున్నాయి డాక్టర్ అంటే మీకు ఇప్పుడే కదా చూపు వచ్చింది. నర్వ్స్ స్ట్రెస్ చేయటం, స్ట్రెయిన్ చేయటం, ఎక్కువ లైటింగ్లోకి వెళ్ళటం, డస్ట్లోకి వెళ్ళటం, మీరు ఏదైనా ఆవేశపడటం లాంటివి చేయకూడదు. ఒక అట్లీస్ట్ 6 months to 1 year అయినా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్టు మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత కళ్ళు పెట్టడం కదా, సో మీరు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి సిద్ధార్థ. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆఫీస్ స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా తీసుకోకుండా ఉంటే మంచిదే. చూసుకోండమ్మా అని చెప్పాడు ఆయన. సిద్ధార్థ హైందవే ముందు నాకు కళ్ళిచ్చిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళవా నన్ను అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళకి 1 కోటి రూపాయలు చెక్కు సిద్ధార్థ్ ఇచ్చాడు. చాలా పేద కుటుంబం వాళ్ళదే. మీ అబ్బాయి పోయాడని అనుకోకండమ్మా. ఏ సహాయం కావాలన్నా నేనున్నాననుకోండి. తను పోతూ కూడా తన కళ్ళు నాకు ఇచ్చి ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టాన్ని కలిగించాడు. మాకు ఇంకొక బాబు ఉంది. వాడి చదువు కోసమే ఆయన నానా తిప్పలు పడి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ పొట్టగడుపుకొస్తున్నాం. ఈ 2 గదులు సొంతిల్లేనయ్యా మాకుందే.
అని వాళ్ళ అబ్బాయి కళ్ళు పెట్టారని సిద్ధార్థను కౌగిలించుకొని ఏడ్చేశారు వాళ్ళ అమ్మ నాన్న. ఆ తర్వాత ఇక వాళ్ళ అబ్బాయి చదువుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయమనమంటే హైందవి చాలా పెద్ద కాలేజ్లో ఆ అబ్బాయికి సీట్ ఇప్పించే ఆ తర్వాత వాళ్ళకి ఒక ఇల్లు ఇప్పించారు. ఆ ₹1,00,00,000 ఉంచమని చెప్పి అసలు ఇదంతా చేసిన అవయవ దానాలు చేసే ఫౌండేషన్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ₹1,00,00,000 డొనేషన్గా ఇచ్చాడు సిద్ధార్థ. చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు ఆయన. ఆ తర్వాత సిద్ధార్థ నేను ఇంట్లోనే ఉంటాను కొన్నాళ్ల పాటు అన్నాక అలా ఎందుకు కాసేపు ఏదైనా ప్లెజెంట్గా ఉండే వాతావరణంలోకి అలా లైటింగ్ తక్కువగా ఉండేలా వెళ్తే కొంచెం కూల్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుందని ట్రిప్పుకు తీసుకెళ్ళింది. పాపను వెంట పెట్టుకొని తీసుకెళ్తే అక్కడ లైటింగ్ తక్కువ ఉండేటప్పుడు లైటింగ్ ఉన్నప్పుడు గ్లాసెస్ పెట్టి ఆ చల్లని వాతావరణంలో అతనితో కూర్చొని కబుర్లు చెప్తూ పాప హైందవి అతను సంతోషంగా అలా హ్యాపీగా ఒక 2 నెలలు ఉండొచ్చారు. ఆ తర్వాత నువ్వు ఇంట్లోనే ఉండి సిద్ధార్థ ఆఫీస్ విషయాలు చూసుకోకపోతే ఎలాగా, నేను వెళతానులే ఆఫీస్కనే తను వెళ్ళటం మొదలుపెట్టింది. ఇంట్లోనే సిద్ధార్థ పాపతో ఆడుకుంటూ డాక్టరు కొన్ని ఐస్కి సంబంధించిన ఎక్సర్సైజులు కొన్ని మెడిసిన్స్ ఇస్తే వాటిని వాడుతూ ఇంట్లోనే ఉండి ప్రతి ఒక్కటి రోజు సాయంత్రం రాగానే హైందవి అన్నీ చెప్పేది సిద్ధార్థకే. ఈ డెసిషను ఇలా తీసుకుంటే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా, ఇలా చేద్దామా, ఇది కరెక్టేనా అనే కొన్ని ఆమె చెప్పిన ప్రకారమే డెసిషన్స్ మూవ్ అయిపోయాయి. కొన్ని ఇలా కాకుండా ఇలా చేయమనమని సిద్ధార్థ ఐడియాస్ ఇస్తూ ఉండేవాడు. అలా బిజినెస్ సాగిపోతూ కూడా ఒక 4-5 నెలల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున హైందవి సిద్ధార్థతో మనకి రా మెటీరియల్స్ సప్లై చేస్తారంట ఒకళ్ళు. ఆ రా మెటీరియల్ సప్లై చేసే ఆయన ఎప్పుడో ఆయనే వచ్చి మాట్లాడతాడంట నీతో. అయితే ఇప్పుడు ఆయనకి ఏదో సుస్థిగా ఉందని ఆ ఎండి కొడుకుని పంపిస్తాడంట రేపు మాట్లాడడం కోసం. ఇది విషయం అంటే మరి కనుక్కున్నావా, రా మెటీరియల్ ఎలా ఉంది ఏంటి అనేది అన్నాడు సిద్ధార్థ. ప్రతిసారి మనం వాళ్ళ దగ్గరేనంట తీసుకునేదే. ఆల్రెడీ నేను ఇంకొకసారి శాంపిల్స్ కూడా తెప్పించి నేను మన స్టాఫ్తో కూడా చెక్ చేయించాను, బాగానే ఉన్నాయి అన్నారు. మరి రమ్మనమని చెప్పనా రేపు అని చెప్తే ఓఎస్ మాట్లాడరా ఏముంది దాంట్లో అన్నాడు సిద్ధార్థ. ఆ తర్వాత ఆ ఎండి కొడుక్కి కబురు పెడితే తెల్లారి ఆ ఎండి కొడుకు వచ్చి హైందవిని మీట్ అయ్యాడు. ఏ దుర్మార్గుడైతే ఏ నీచుడైతే హైందవి జీవితాన్ని భగ్నం చేశాడో వాడే వీడు. ఇక వాడి పేరు రాకేష్. ఆ రాకేష్ వచ్చి రాగానే హైందవి పెదవుల వైపు, హైందవి అందం వైపు, హైందవి వంపు సొంపుల వైపు చూస్తూ రా మెటీరియల్ గురించి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఆ అమ్మాయి బాడీని కొలతలు వేస్తూ కూర్చున్నాడు కళ్ళతోనే. చూడగానే వాడికి హైందవి చాలా నచ్చేసింది. దాంతో రేపు నేను మళ్ళీ ఆ రా మెటీరియల్ చూసుకునే టీంని తీసుకొని వస్తానంటే వాళ్ళనే పంపించండి, మీరు రావాల్సిన అవసరం ఏమీ లేదే, నేను ఇవన్నీ చూసుకోను, ఇక్కడ చూసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారంటే నో నేనే వస్తానండి అని చెప్పి వెళ్ళాడు. వాడికి హైందవి బాగా ఎక్కేసింది బ్రెయిన్లోకి. ఎలాగైనా సరే ఆమెని ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని ఆ రోజు నుంచి కారణం లేకపోయినా 10 సార్లు వచ్చి కలిశాడు. కానీ హైందవి అసలు ఏమీ పట్టించుకునే సిచ్యువేషన్లో ఆ అమ్మాయి బ్రెయిన్ లేదు. ఇండైరెక్ట్గా ఆ అమ్మాయికి తన ఇది అర్థమయ్యేలా చెప్పాలనుకోవటం, తన ఆశ ఏంటో కోరికేంటో తెలిసేలా చెయ్యాలనుకోవటం అలా మొదలుపెట్టాడు రాకేష్. పైగా హైందవి మీద చెక్ పెట్టాడు. చెక్ పెట్టేసరికి హైందవి ఒక పాపతో సిద్ధార్థ్ ఇంట్లోనే ఉంటుందని, ఒక సిచ్యువేషన్లో కడుపుతో ఉండి వచ్చిందని తెలిసేసరికి అది క్యారెక్టర్ లెస్ది అని ఆ అమ్మాయిని ఇంగ్లీష్లో చాలా బూతులు తిట్టి తప్పతాగేసి ఒకరోజు హైందవి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా హైందవి కారుకి తన కారుని అడ్డంగా తీసుకెళ్ళి ఆపాడు రాకేష్. ఆపిన తర్వాత ఏంటి అంది హైందవి. నువ్వు అలా నువ్వు ఎలా అని ఇంగ్లీష్లో ఆ అమ్మాయిని బ్లా 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 అని బూతులు తిట్టేసి నువ్వెంతో క్యారెక్టర్ ఉన్న ఆడదానివి అనుకున్నాను, నువ్వు క్యారెక్టర్ లెస్ దానివంటే ఎవడు చేశాడే నీ కడుపు, ఎవరితో చేయించుకున్నావే నువ్వు కడుపు, తిరుగుబోద్దానా, నీకు ఒక కూతురు కూడా ఉందంటగా, కడుపుతో వచ్చే ఆ సిద్ధార్థ ఇంట్లో ఉంటున్నావంటగా, ఇప్పుడు వాడితో నువ్వు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నావా, వాడు వాడేస్తున్నాడా ఇప్పుడు నిన్ను, అందుకేనా ఇంత పెత్తనం నీకు అప్పచెప్పాడంటే యూర్ రాస్కెల్, నువ్వెవడవరా అసలు నా గురించి మాట్లాడటానికే, నీ మీద
మీద ఎన్ని హోప్స్ పెంచుకున్నానే, నిన్నెంత ప్రేమించానే, నీతోనే లైఫ్ అని అనుకున్నాను కదే, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కదే, అలాంటిది నీలాంటి ఆడవి క్యారెక్టర్లెస్ అయ్యే, యూ డోంట్ డిజర్వ్ దట్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రాకేష్ అక్కడి నుంచి ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా విన్న హైందవికి ఒక్కసారిగా గతమంతా కళ్ళ ముందే మెదిలే బాధతో ఏడుపు దుఃఖం తన్నుకొచ్చింది. దాంతో ఇంటికొచ్చి అలా కూర్చుండిపోతే సిద్ధార్థ్ వచ్చి ఏమైందిరా అని అడిగాడు. అతన్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పింది. ఏంటి, ప్రేమించాడా, ఎవడసలు వాడు అన్న తర్వాత, వాడి బాబు ఆఫ్టర్ ఆల్ మనకి రా మెటీరియల్ సప్లై చేసి 1000 మందిలో ఒకళ్ళు వాడు లవ్ చేయటం ఏంటి, నీ క్యారెక్టర్ గురించి వాడు డిస్క్రిమినేట్ చేసి మాట్లాడటం ఏంటి, నువ్వు వినేసి రావడం ఏంట్రా అసలు, ఏంటిదంతా అన్న తర్వాత ఎలా మాట్లాడాడో తెలుసా సిద్ధు అని చెప్పేసింది హైందవే. చెప్పేసరికి సిద్ధార్థకి బాగా కోపం వచ్చింది. అసలు వీళ్ళ గురించి ఏంటా అని చెప్పి సిద్ధార్థ్ ఎంక్వైరీ చేయమని ఒక ఫోన్ కాల్ కొట్టాడు ఆఫీస్కే. దాంతో రాకేష్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు సిద్ధార్థ్ ఆఫీస్లో ఉండే మేనేజర్ గారు. ఈలోగా రాకేష్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రెండ్తో తాగేసి ఇలా ఒకదాన్ని ఇష్టపడ్డానని, అది క్యారెక్టర్లెస్ అని ఇంగ్లీష్లో పచ్చిబూతులు తిడుతూ మాట్లాడుతూ ఉంటే ఎవర్రా అనేపాటికి హైందవి ఫోటో చూపించాడు రాకేష్. చూపిస్తే ఏది ఒకసారి ఆ ఫోటో ఇటివ్వు అన్నాడు ఆ ఫ్రెండ్. అన్న తర్వాత అతని చేతికిస్తే, రే ఈ అమ్మాయి ఎవరో తెలుసా, ఆ రోజు ఒక మ్యారేజ్కి వెళ్ళాం గుర్తుందా, మనం మీ డాడీకి ఫ్రెండ్ అవుతాడా పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అనే, ఆ రోజు నువ్వు ఒక అమ్మాయితో రూమ్లో ఉండి ఇంటిమేట్ అయ్యావే, 1 నైట్ స్టాండ్కి వచ్చింది అన్నావు చూడు, నువ్వు క్యారెక్టర్లెస్ అన్నావు చూడు, ఇలాంటివన్నీ పార్టీ కల్చర్లో కామన్ అన్నావే, ఆ రోజు ఈ అమ్మాయి బెడ్షీట్లో ఉందే, నువ్వు బెడ్షీట్ కప్పేశావు, నైట్ అంతా ఆ అమ్మాయితో ఇంటిమేట్ అయ్యావు, ఆ అమ్మాయి ఫేస్ వరకే మాకు కనపడిందే, ఆ రోజు ఇష్యూలు అవుతాయేమో, గొడవలు అవుతాయేమో, కేసులు అవుతాయేమో అని చెప్పి నిన్ను అక్కడి నుంచి మేము లాక్కొచ్చేసాం, ఈ అమ్మాయే ఆ అమ్మాయి పేరు హైందవీనా అని చెప్పాడు ఆ ఫ్రెండ్. చెప్పేపాటికి రాకేష్ ఒక్కసారిగా కూర్చొని వెళ్ళి షవర్ కింద 3 గంటలు కూర్చొని తాగిందంతా దిగాక బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత తను కనుక్కున్న డీటెయిల్స్ అన్నీ ఒకసారి హైందవి ఎప్పుడు సిద్ధార్థ దగ్గరికి వచ్చినప్పుడు హైందవి ప్రెగ్నెంట్గా ఎన్నో నెలలో ఉందే, ఆ పుట్టినటువంటి పాపకి, ఆ పాపను కూడా తను పర్సనల్గా చూశాడు, పాపకి తనకి పోలికలు కలుస్తున్నాయి, బర్త్ మార్క్స్ కలుస్తున్నాయి, ఏజ్ కలుస్తుంది, అంటే అది తన పాప అని వెంటనే హైందవి ఫ్యామిలీ గురించి రాకేష్ ఎంక్వైరీ చేయటం మొదలు పెడితే వాళ్ళ అమ్మని, నాన్నని, 2 అన్నలని, 1 చెల్లెలని హైందవిని ఇలా కొట్టి తిట్టి ఎల్లగొట్టేశారని, తను ప్రెగ్నెంట్ని చేయటం వల్ల ఇదంతా వచ్చిందనే విషయం రాకేష్కి ఒక రూఢీకి వచ్చింది. ఈలోగా రాకేష్ గురించే అక్కడ సిద్ధార్థకి టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చి రాకేష్ వాళ్ళ నాన్న ఆల్రెడీ ఒక వైఫ్ పోయిందని, అయితే ఆ తర్వాత రాకేష్ వాళ్ళ అమ్మ మాలినిని పెళ్లి చేసుకున్నాడని, మాలిని ఆ ఇంట్లో పని మనిషిగా వచ్చిందని, మొదటి భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పోయిందని, ఆవిడకి పిల్లలు లేరని, ఆస్తంతా ఆవిడదేనని, వాళ్ళమ్మ నాన్నలకి ఆవిడొక్క కూతురని, ఆ తర్వాత రాకేష్ వాళ్ళమ్మ మాలిని 2 కొడుకుల్ని 2 కూతుళ్ళని 4 కందని, ఇక కూతుళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయి అల్లుళ్ళతో సహా ఇల్లరికం తెచ్చి ఇంట్లో పెట్టుకుందని, రాకేష్ వాళ్ళ అన్నయ్యకి మాలిని అన్న కూతురుతోనే పెళ్ళైపోయి వాడు ఇంట్లోనే ఉంటాడని, రాకేష్కి పెళ్లి చేయాలనుకుంటున్నారని, మనీ మైండెడ్ పర్సన్స్ అని, మాలిని మొగుడు అసలు మాలిని ముందు నోరు ఎత్తడని, అమ్మ ఏం చేసినా కొడుకులకి కూతుళ్ళకి కరెక్టేనని, కూతుళ్ళు కొడుకులు ఏం చెప్పినా మాలిని వింటదని, వీళ్ళది ఒక 3rd గ్రేడ్ ఫ్యామిలీ అని, చీప్ ఫ్యామిలీ అని, లో క్లాస్ ఫ్యామిలీ అని మొత్తం కనుక్కున్నాడు ఇటువైపున సిద్ధార్థ్. అయితే రాకేష్ జరిగిన విషయాన్ని ఇంకా లోతుగా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే క్లారిఫై వచ్చేసిందే. వచ్చాక వెళ్ళి అమ్మతో జరిగిన విషయం మొత్తం చెప్పి, అది నాకు కావాలమ్మా, దాన్నే ఒక నైట్ తెలియని మత్తులో అనుభవించే ఆడది కాదదే, దాని వంపులు సొంపులు, దాని అందం, దాని పొగరు నా కింద ప్రతిరోజు ప్రతి రాత్రి నలిగిపోవాలి, పైగా ఆ పుట్టిన పాప నా పాపమ్మ, అది ఎక్కడో వెళ్ళి ఉంటోందే, నేను చచ్చినా ఒప్పుకోను దానికి, అది నాకు కావాలి, లైఫ్ లాంగ్ అది నా పెళ్ళాంగా నా పక్కనే ఉండాలి, దాన్ని
దాన్ని నేను గంటల లెక్కన రోజుల లెక్కన అనుభవించాలమ్మా, దాన్ని తనివితేరా అనుభవించడానికి ఒక జీవితం చాలదు తెలుసా అనే పాటికే అంతే కదా దాని అమ్మ బాబుల డీటెయిల్స్ ఏంటో చెప్పు అని మాలిని డీటెయిల్స్ కనుక్కుందే. ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కితే పని అవుద్దులే కానీ వెళ్ళి నేను దాని అమ్మ బాబులతో మాట్లాడతాను, యూ డోంట్ వర్రీ. అది పిల్ల కూడా పుట్టిన తర్వాత ఆ పిల్ల నీదైన తర్వాత డిఎన్ఏలు చేయించినా నీ వస్తాయి అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళొద్ది నాన్న, అది నిన్నొదిలే, యూ డోంట్ వర్రీ నేనున్నానుగా అనే మంజుల భానుప్రకాష్ని కలవటానికి బయలుదేరింది మాలిని. వెళ్ళేటప్పుడే మంజుల భానుప్రకాష్ గురించి ఎంక్వైరీ చేస్తే కొడుకులిద్దరూ ఒక ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, ఆస్తి మొత్తం కొడుకులు తమ పేరు మీద రాయించేసుకొని మంజుల భానుప్రకాష్ల్ని ఇక అవుట్ హౌస్లో పడేసి ఉంచారని, నెలకింతని బత్తెం పడేస్తున్నారని, వీళ్ళ కుక్క బతుకులు అయిపోయినాయి అని ఇక మంజుల చిన్న కూతురు డ్రైవర్ గాడితో లేచిపోయి అలగా జనాల మధ్య కాపురం పెట్టిందనే, అది 3 పిల్లల్ని కనే అక్కడే సెటిల్ అయిపోయిందనే, వీళ్లతో తెగదెంపులు చేసుకొని వీళ్ళు ఆల్రెడీ ఒక పెళ్లి సంబంధం కుదిరిస్తే అది చేసుకోవటం ఇష్టం లేక డ్రైవర్ గాడితో అంతకుముందే ఎఫ్ఐఆర్ పెట్టుకొని కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగించి అందినంతవరకు డబ్బు నగలు తీసుకొని పారిపోయిందనే విషయాలన్నీ తెలుసుకొని మరీ వెళ్ళింది మాలిని. వెళ్ళగానే కాలు మీద కాలేసుకొని కూర్చొని మంజుల భానుప్రకాష్కి పార్టీ కల్చర్లో ఇవన్నీ కామన్ అనుకోకుండా, ఆ రోజు మీ అమ్మాయి తాగేసింది, మా అబ్బాయి తాగేసున్నాడు, తెలిసి తెలియని మత్తులో మా అబ్బాయి మీ అమ్మాయితో ఇంటిమేట్ అవటం, మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అవటం జరిగిపోయింది. ఇప్పుడు మీ అమ్మాయికి డాటర్ పుట్టిందంట, సో ఆ పాప మా కొడుకు కూతురే, మా అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటున్నాడు, మీ అమ్మాయి కావాలంటున్నాడు, మీ అమ్మాయి ఇలా సిద్ధార్థ్ అని ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర ఉంటుందంట, వర్క్ చేస్తుందంట, సో మీరు వచ్చి మాట్లాడి మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి జరిపిస్తే మంచిదంటే, ఏది ఏమైనా సరే సిగ్గు ఎగ్గు అనేది ఇడిసేసిన నీతి జాతి లేని బతుకులు కాబట్టి మంజుల భానుప్రకాష్వే ఎంతైనా ఒక విషయం చెప్పుండాల్సింది కదా, ఎన్నాళ్ళు గుర్తొస్తే చెప్పరా, ఏ నీ చిన్న కూతురు ఎందుకు లేచిపోయిందంటే నీ దగ్గర రీజన్ ఉందా, నీ కొడుకులు మొత్తం ఆస్తి పెట్టించుకొని నిన్ను ఎందుకు గెంటేశారంటే అవుట్ హౌస్లో ఒక రీజన్ ఉందా, ఎక్స్ట్రాలు వద్దు, వచ్చింది నువ్వు ఒక అమ్మగా మాట్లాడి నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి చేయమని క్లాసులు వేయకమని కాదు అంది మాలిని. దాంతో వీళ్లతో బయలుదేరి మంజుల భానుప్రకాష్ కలిసి సిద్ధార్థ ఇంటి దగ్గరికి వెళ్ళారు. రాకేష్ కూడా వెళ్ళాడు. వెళ్ళేసరికి హైందవి సిద్ధార్థతో ఆఫీస్ విషయాలు ఏదో మాట్లాడుతుంది. పాపనెత్తుకొని రంగమ్మ అటు ఇటు టోడ్లర్లో వేసి తిప్పుతుంటే వెళ్ళి తలుపు కొట్టగానే ఎదురుగా వీళ్ళందరూ నుంచొని లోపలికి దూసుకొచ్చారు. సిద్ధార్థ్ అక్కడ పెద్ద ఇక రాజులు కూర్చునేలాంటి పెద్ద సింహాసనం లాంటి కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటే అసలు సిద్ధార్థ గురించి పట్టించుకోకుండా నువ్వు నాకు నచ్చావని, నువ్వంటే నాకు ఇష్టమని, ఆ రోజు నీ మీద చెయ్యేసింది నేనేనని, కాకపోతే ఆ రోజు నేను లైట్ తీసుకున్నానని, నువ్వు అందరిలాగే తిరుగుబోతూ ఆడదానివి అనుకున్నానని, నువ్వు క్యారెక్టర్ ఉన్న ఆడదానివని నేను అనుకోలేదని, నీకు కూడా మదమెక్కి మత్తులో నాతో కలిసావనే అనుకొని లైట్ తీసుకొని వెళ్ళిపోయానని, కానీ ఇప్పుడు నీది ఒక రోజు ఒక గంట అనుభవించే అందం కాదు, నువ్వు నాకు చాలా నచ్చావు, లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే ఉండాలి, మనిద్దరం పెళ్లి చేసుకుందాము, పాపకి నేను ఫాదర్హుడ్ ఇవ్వాలనుకుంటున్నాను, నీకు నేను వైఫ్గా నా పక్కన ప్లేస్ ఇవ్వాలనుకుంటున్నాను, కాబట్టి పెళ్లి చేసుకొని ఇక నుంచి మనం న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాము, జరిగిన దానికి సారీలు చెప్పుకోవటం ఏముందే, ఆ రోజు నువ్వు సుఖపడ్డావు నేను సుఖపడ్డాను అని మాట్లాడుతూ ఉండగా చెప్పు తీసుకుంది హైందవి. రాకేష్ దవడలు పగలగొట్టి, రాస్కెల్ ఎలా కనపడుతున్నాను రా నేను నీకు, అసలు ఒళ్ళు కొవ్వెక్కి ఆ రోజు మత్తులో నేను బ్యారర్ని తీసుకెళ్ళి నన్ను నా రూమ్లో పడుకోబెట్టమన్నాను, అక్కడ ఆ రోజు బాయ్ నన్ను లిఫ్ట్ పక్కన నుంచోపెట్టి నేను మీరున్న ఫ్లోర్కి వచ్చానే అనుకో, తీసుకెళ్ళి నా రూమ్లో పడుకోబెట్టాలి, నీ రూమ్లో పడుకోబెడితే నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, మదం ఎక్కి మతి తప్పి ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు తాగిన మత్తులో ఏమీ చెయ్యలేదురా, ఈరోజు ఇప్పుడు చెప్పావే ఇదే కామంతోనే ఒక ఆడది నిస్పృహ నిస్సహాయతలతో ఉంది కాబట్టి మత్తులో పడున్నాను కాబట్టి మదం ఎక్కే నువ్వు ఆ రోజు రాత్రంతా నన్ను అనుభవించావు, దానికి గుర్తుగానే పాప పుట్టింది,
కానీ నేను నిన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేస్తానని ఎవడ్రా చెప్పాడు అనేపాటికి మరేం చేస్తావే, కడుపుతో వచ్చావు వీడి దగ్గరికి, కడుపు అయిన తర్వాత కూడా వీడితోనే కంటిన్యూ చేస్తావా? ఇప్పుడు వరకే నువ్వు వీడితో అన్నీ పంచుకున్నా సరే నా కొడుకు కాబట్టి ఇంకా నిన్ను చేసుకుంటానంటున్నాడు. ఏంటే ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు? ఆ బేబీ నా బేబీ, నువ్వు అవునన్నా కాదన్నా అన్నాడు రాకేష్. అనేపాటికి మంజుల భానుప్రకాష్, ఉసే బరితెగిచ్చిందానా, నువ్వు కులతవైనా పతితవైనా వేశ్యవైనా వెలయాలువైనా నువ్వు ఎంతకాలం వేరే మగాడి దగ్గర రోజు పగలు రాత్రి నలుగుతున్నా నువ్వు ఆ పిల్లని కన్నా వాళ్ళు కాబట్టి ఇంటి పేరు ఇస్తామని, అతని పాదాల దగ్గర నీకు స్థానం ఇస్తానని, తాళి కడతానని, పెళ్లి చేసుకుంటానని, సొసైటీలో నీకు ఒక గౌరవప్రదమైన విలువిస్తానంటే, ఆ పిల్లకి ఫాదర్ కాలంలో అతని పేరు రాసుకునే అదృష్టాన్ని కల్పిస్తానంటే నీకెంత ఒళ్ళు బలుపంటే, నీకెంత కొవ్వంటే అనేపాటికి సిద్ధార్థ లేచి నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత మీ అందరికీ నేను ఒక్కటే చెప్పదలిచాను, ఆ పాపకి నువ్వు కాదు ఫాదర్వి నేను అనేపాటికి వాట్ యు మీన్, ఇది మీకు అనవసరమైన విషయం, మీరు కలగజేసుకోవద్దన్నాడు రాకేష్. అనేపాటికి ఇక కొట్టడానికి హైందవి మీదకి వచ్చి హైందవిని అప్పటికే మంజుల 4 దెబ్బలేసి భానుప్రకాష్ కొట్టి ఇక మాలిని జుట్టు పట్టుకొని రాకేష్ ఈడ్చుకెళ్ళబోతుంటే తుక్కు కింద కొట్టేశాడు రాకేష్ని సిద్ధార్థ. కొట్టేసరికి మాలిని నీ చూస్తానురా, నోరు ముయ్యవే, నీలాగా తనేమైనా పతిత అనుకుంటున్నావా, కులత అనుకుంటున్నావా, ఓ గ్రేడ్ బుడోతలు అనుకుంటున్నావా? ఎలా కనపడుతుందే తను నీకో? నీ బ్రతికేంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ రాకేష్ గాడే బాబు అని నువ్వు చలామణి చేయించుతున్నావే మా దగ్గర. ఆఫ్టర్ ఆల్ రా మెటీరియల్ అమ్ముకునే బ్రతుకులు మేవే. అసలు ఈ రాకేష్ గాడు వాళ్ళ బాబు ఆల్రెడీ అంతకుముందు వాడి పెళ్లి చేసుకున్న పెళ్ళాం వాళ్ళ ఇంట్లో గుమస్తాగా చేరి ఆవిడికి స్లీపింగ్ పిల్స్ కలిపి ఆవిడని ప్రెగ్నెంట్ చేసి వాళ్ళకి వేరే ఆప్షన్ లేకుండా చేసి తాళి కడితే నువ్వు ఇంట్లో పని మనిషిగా చేరావు. నువ్వు అంతకుముందే వాడు ఉంపుడు గత్తెవే. నువ్వు వాడు కలిసే నిండు చోళాలుగా ఉన్న ఆవిడ్ని చంపి వాళ్ళ అమ్మా నాన్నల్ని చంపి ఆస్తికి ఒక నైట్లోనే ఓనర్స్ అయిపోయారు. అయిపోయిన తర్వాత నువ్వు వాడిని కుక్కని చేసేసి వాడికి నువ్వు రోజుకో దాన్ని ఎరేస్తూ వాడికి మందు ఇవన్నీ అలవాటు చేసి పెత్తనం నీ చేతిలోకి తీసుకున్నావు. నువ్వు కన్నావే 2 కొడుకుల్ని 2 కూతుళ్ళని. నలుగురు ఈ రాకేష్ గాడి బాబు అని పిలవబడే వాడికి పుట్టలేదు కదా, మరే వీడు పలానా వాడికి పుట్టాడు. అందుకే వీడు చూడటానికి కాస్త మనిషి బాగుంటాడు. నీ పెద్ద కొడుకు పలానా వాడికి పుట్టాడు, నీ పెద్ద కూతురు పలానా దానికి పుట్టిందే, నీ రెండో కూతురు పలానా వాడికి పుట్టింది. చాలా ఇంకా చెప్పమంటావా అనేపాటికి మాలిని నిర్ఘాంతపోయి వెనక్కి తగ్గింది. మీరు అమ్మా నాన్నలా? ఎలా మిమ్మల్ని అమ్మా నాన్నలు అంటారో? మొగుడు 100 మందితో తిరిగినా పర్వాలేదు, డబ్బులుంటే చాలనుకునే ఆడదానివి నువ్వు. పెళ్ళాము ఏ లగ్జరీల్ని అడ్డం పెట్టుకొని ఎవడెవడితో ఏం చేసి వచ్చినా సరే పర్వాలేదు అనుకునే హస్బెండ్వి నువ్వు. మీలాంటి వాళ్ళకి పిల్లల్ని కనే అర్హతే లేదు. కన్నారుగా 4 మీ పేరు నిలబెట్టేంత గొప్ప స్థితిలోకి తీసుకెళ్లేగా కొడుకులు నచ్చిన వాళ్ళని చేసుకొని మిమ్మల్ని అవుట్ హౌస్లో గెంటేసి కూతురు డ్రైవర్తో లేచిపోయింది. హైందవి ఏ తప్పు చేయకపోయినా టార్చర్ చేశారో, ఇంట్లో నుంచి బయటకు గెంటేశారో. ఇప్పుడు తన బ్రతుకుతోంది. తను మేజరు, తన మీద మీకెవరికే హక్కు లేదో. అలా కాదు చూసుకుందామంటారా? కోర్టుకు వెళ్ళండి, మీరు చేయగలిగింది మీరు చేయండి, నేను చేయగలిగింది నేను చేస్తానన్నాడు సిద్ధార్థ. మేమెందుకు వదులుతాము అనే మమ్మల్ని కొట్టిస్తావంటే అని చెప్పి రాకేష్ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే సిద్ధార్థ్ కూడా పెద్ద లాయర్ని పెట్టాడు. పెట్టిన తర్వాత మా అబ్బాయి అనుకోని మత్తులో చేశాడని, ఆ అమ్మాయి మత్తులోనే చేసిందని, ఇప్పుడు ఆ పాప మా మనవరాలని, ఆ అమ్మాయి మాకు కావాలని, మా అబ్బాయి తాళి కట్టి పెళ్లి చేసుకుంటానన్నాడని వీళ్ళు అదే మాట మీద లాయర్ని పెట్టి ఊపటం మొదలుపెట్టారు కేసునే. ఇటువైపున సిద్ధార్థ లాయరు ఎంత వాదించినా ఏం చేసినా వెళ్ళటానికి హైందవి ఇష్టపడకపోయినా అతను చేసింది ఆల్మోస్ట్ ఆల్ రేపే అయినా కూడాను అసలు ఆ విషయం ఎటు నిలబట్టలేదు. ఒకవైపున తమ కూతురిదే తప్పని మంజుల భానుప్రకాష్ వాళ్ళ వైపే మాట్లాడటం, ఇటువైపున వాళ్ళు పెళ్ళి అనే ఆఫర్ చేయటం, పిల్ల లైఫ్ దృష్టిలో పెట్టుకొని కోర్టు ఏం సమాధానం చెప్పుద్దాం. లాస్ట్ హియరింగ్కి ఇంకో 20 days టైం ఇస్తే రాకేష్ హైందవితో మాట్లాడడానికి వచ్చాడు. నీకు నేను లైఫ్ ఇస్తానంటే బలుపా ఏంటే, పొగరా నీకు, కొవ్వా ఎక్కడెక్కేసిందే నీకు కొవ్వని. అప్పుడు సిద్ధార్థ్ ఇంట్లో లేడు. ఆ అమ్మాయిని పడేసి కొట్టి ఆ రోజు నిన్ను ఒక్కసారే టచ్ చేశానని బలుపు కదే నీకు, ఇప్పుడు నిన్ను
ఈ రోజంతా అనుభవిస్తానని జుట్టు పట్టుకొని తీసుకెళ్తే రంగమ్మ ఫోన్ చేసేపాటికి సిద్ధార్థ్ వచ్చే రాకేష్ని బాగా కొట్టి, ఒరే రాస్కెల్, ఆ రోజు నువ్వు చేసిన దాన్ని రేప్ అంటారా, నువ్వు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నావో తెలుసా ఒక ఆడదాంతో అని బాగా కోపం వచ్చేసింది సిద్ధార్థ్కి. నాకు బదులు నువ్వు వాడతావా దీన్ని? రేపొద్దున దీనికి ఇంకో కడుపు నువ్వు చేసి నువ్వు పుట్టిస్తావా ఇంకొకళ్ళనే? నేను లైఫ్ ఇస్తానంటున్నా కూడా ఇది వద్దంటుందంటే అంతకు మించి నువ్వేదో ఇస్తున్నావనే కదరా మీనింగు అన్నాడు రాకేష్. దాంతో రాకేష్ని కొట్టి గెంటేసిన తర్వాత ఇక హైందవికి ఫస్ట్ ఎయిడ్ ఛాన్స్ అని రంగమ్మకి ఇచ్చి హాస్పిటల్కి పంపించాక పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆఫీస్కు ఫోన్ చేశాడు. ఆఫీస్ నుంచి మేనేజర్ వస్తే మేనేజర్తో ఇది విషయం అని లాయర్ని పిలిపిస్తే లాయరు మనం ఎంత వాదిస్తున్నా ఆవిడ ఒక్కటే మాట అంటుంది, మా అబ్బాయి లైఫ్ ఇస్తానంటున్నాడు, మా అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటున్నాడు, పాపకి ఫాదర్హుడ్ ఇస్తానంటున్నాడు అనే మనం వాదించే విషయంలో అక్కడే మనం గట్టిగా ఉండలేకపోతున్నాం సిద్ధార్థ అని చెప్పేసరికి అదే వాడి సంసారానికి పనికి రాకపోతే లాయర్ అన్నాడు సిద్ధార్థ. అప్పుడేముంది, ఇంకా వాడిని పెళ్లి చేసుకొని మాత్రం అమ్మాయి లైఫ్లో యూజే ఉంటుంది అన్న తర్వాత వాడి పేరు మీద రూపాయి ఆస్తి లేకపోతే ఇంకా వాళ్ళేం పెట్టి పాపం చూసుకుంటారో, ఇంకా కేసు మన వైపే ఫేవర్ అవుతుంది అప్పుడు అన్న తర్వాత మీరు నెక్స్ట్ హియరింగ్ కల్లా రెడీ చేసుకోండి పేపర్స్ అని చెప్పి లాయరు ఓకే అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేనేజర్తో చేయాల్సింది అర్థమైందిగా అంటే అలాగేనని మేనేజర్ వెళ్ళిపోయి రాకేష్ తప్పుతాగి కారులో వెళుతున్నప్పుడు కారుకి యాక్సిడెంట్ చేయించి రాకేష్ని బయటికి లాగి నడుం దగ్గర వెన్నుపూస ముక్కలుగా ఇరిగిపోయేటట్టు కొట్టించాడు సిద్ధార్థ. దాంతో ఇక రాకేష్ గేఫేలో అయిపోయాడని, సంసారానికి పనికిరాడని మొత్తానికి ఒక క్లారిఫికేషన్ వచ్చింది. రాకేష్ హాస్పిటల్లో ఉండగానే మాలిని వాళ్ళ ఇంటి మీద ఒకవైపున ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దాడులు, మరొక వైపున ఆఫీసులో వీళ్ళు రా మెటీరియల్ సప్లై చేయడంతో పాటు మారణాయుధాలు, గన్స్ లాంటివి కూడా వీళ్ళు జస్ట్ అట్లా పార్ట్ టైంగా అలా సప్లై చేస్తున్నారు, కంట్రీ గన్నులు లాంటి అని చెప్పేపాటికి మొత్తం ఫ్యామిలీ జైలుకి వెళ్ళిపోయారు. అలా వీల్ చైర్లో సెటిల్ అయ్యాడు రాకేష్. అప్పుడు ఇక జడ్జి చేసేది మాత్రం ఏముంది, రూపాయి ఆస్తి లేని నువ్వు వైఫ్ని తీసుకెళ్ళినా ఇక రేపొద్దున పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి వద్దంటుందే, ఆ అమ్మాయే పాపను బ్రతికించుకుంటానంటుందే, ఇప్పుడు నువ్వు సంసారానికి కూడా పనికిరావు, ఆ అమ్మాయి నీకు ఇచ్చి చేసి ఆ అమ్మాయి గొంతు కొయ్యటం అనవసరం అని చెప్పి ఫేవరబుల్గా హైందవి వైపే తీర్పు చెప్పేసి కేసు కొట్టేశాడు జడ్జి. ఆ తర్వాత మాలిని నిన్నప్పుడే వదిలేస్తాననుకుంటున్నావా, నీ అంతు చూస్తానందే. సరేలే చూద్దుగా నా అంత అని చెప్పి మాలిని వెళ్ళే కారులో డ్రగ్స్ పెట్టించాడు సిద్ధార్థ. దాంతో మాలిని కూడా తీసుకెళ్ళి జైల్లో వేసి రాకేష్ని తీసుకెళ్ళి ఒక హోమ్లో పడేశారు. అలా రాకేష్ కథ మొత్తానికి కనుమరుగైపోయింది. మంజులని, భానుప్రకాష్ని మనుషుల్ని పెట్టి ఆడాళ్లతో మంజులని, మగాళ్లతో భానుప్రకాష్ని తుక్కు కింద కొట్టించిన తర్వాత వచ్చి సిద్ధార్థ కాళ్ళు పట్టుకున్న తర్వాత మీ పేరు మీద ఎలాగో మీకు రూపాయి ఆస్తులు లేవు కాబట్టి ఇదిగో మీకు ₹1,00,00,000 చెక్ ఇస్తున్నాను, అలాగే పలానా చోట ఇక్కడి నుంచి 10,000 కిలోమీటర్ల దూరంలో మీకోసం కొన్న ఇల్లు ఇదే, అన్నీ మూసుకొని ఆ ఇంట్లో ఉండి ఇంటి కింద కారు ఉంది, ఆ కారులో ఉంటూ మీకు ఇచ్చిన ₹1,00,00,000 బ్యాంకులో వేసే నెలకు ఒక 60,000 వడ్డీ వచ్చుద్ది, వాడుకుంటా ఉంటారో లేదంటే కనుక ఒక 50 లక్షలు పెట్టి ఏదైనా సూపర్ మార్కెట్ పెట్టుకొని ఒక 50,000 బ్యాంకులో వేసుకుంటారో వేసుకొని బ్రతకండి. మళ్ళీ మీరు హైందవి లైఫ్లోకి వచ్చినా మీకు అసలు తల్లిదండ్రులుగా మాట్లాడే అర్హతే లేదో, మళ్ళీ మీరు ఏదైనా డెసిషన్లు తీసుకొని వెధవేషాలు వేసి వద్దామని చూసినా ఆల్రెడీ నేను చెప్పకుండానే మీకు తెలుసు ఇప్పుడు ఆ మాలిని ఫ్యామిలీ ఎందుకు అలా అయిందో, రాకేష్ గారు ఎందుకు అలా అయ్యాడో, మీరు కూడా అలాగే అవ్వాల్సి వస్తుంది. మంచితనాన్ని చేతగానితనంగా అలుసుగా తీసుకుని నిస్సహాయతలో ఉందలే, తను నిర్భాగ్యురాలే, తన వైపున ఎవరూ లేరు అనుకోవద్దు. ఆ రోజున ద్రౌపదికి చీరలిచ్చిన కృష్ణుణ్ణి నేను కాకపోవచ్చేమో, కానీ బాధలో ఉన్న ఒక ఆడదానికి మాత్రం తోడుగా నిలబడటానికి ఏ బంధం ఉండక్కర్లేదేమో అనేశాడు సిద్ధార్థ. దాంతో బతుకు జీవుడా అనుకొని మంజుల, భానుప్రకాష్ కళ్ళకు కనపడకుండా కనుమరుగైపోయారు. హైందవి ఇదంతా నా కోసమేనా చేసింది, మీరేనా చేసింది, ఇదంతా జరగటానికి కారణం మీరేనా, కానీ ఎందుకు అంటే ప్రేమతో అనుకోవచ్చుగా అన్నాడు. ప్రేమ అంటే నేను నిన్ను ప్రేమించటానికి నాకు అర్హత లేదా, నేనే
ఏ రోజుకి ఆ అర్హతకి అర్హురాల్ని కాను అంటాను అనేసరికి హైందవి చేపట్టుకున్నాడు. చేపట్టుకొని నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నాకు బ్రతుకు మీద ఒక ఆశ కలిగిందే, పాప పుట్టిన తర్వాతే నాకు మీరొక బంధం అనిపించిందే. ప్రేమించటానికి ఇద్దరు వ్యక్తుల మనసులు కలవాలి, శరీరాలు కాదు. ఒక విషయం చెప్పమంటావా? కల్మషం లేనటువంటి ప్రేమ కోరుకునేదే నిస్వార్థమైన ప్రేమనే. అందులో ఉండేదే ఏదో ఒక కాలరాత్రి జరిగిపోయిన తప్పుని గుర్తు చేసుకుంటూ ఆ తప్పుకి రూపమనే పాపని నిందిస్తూ బ్రతకడం కాదు. నువ్వు అర్థం చేసుకో హైందవి. నాకు నువ్వు పాప ఇద్దరు రెండు కళ్ళు. మీ ఇద్దరూ లేకపోతే నా జీవితానికి అర్థమే లేదు. మా అమ్మ పేరు పెట్టుకున్నాను దానికి. దాన్ని నాకు దూరం చెయ్యకో. నువ్వు నా ప్రాణం. నేను నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటాన్రా. కల్లో కూడా నాకు దెప్పే అలవాటు లేదు. నేను నీ కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తే చూడలేకే నువ్వు టార్చర్ పడుతున్నావని ఆ రాకేష్ గాడు నీ మీద చేయి చేసుకున్నాడనే వాడి జీవితంలో జీవితమే లేకుండా చేసేసాను. నీకోసం నేను ఏదైనా చేస్తాను. గర్భవతిగా నా జీవితంలోకి వచ్చావు. నా జీవితంలో ఎప్పటికీ నిండు ముత్తైదువుగా ఉండిపోవా అని అడిగాడు సిద్ధార్థ. అడిగేసరికి అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది హైందవి తలూపుతో. ఆ తర్వాత గ్రాండ్గానే ఎంగేజ్మెంటు, మెహందీ, హల్దీ, సంగీతం అన్నీ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇక ఫస్ట్ నైట్లు అయిపోయినాయి. పాపతో సహా చక్కగా రంగమ్మని తీసుకెళ్ళి పాపని రంగమ్మ దగ్గర ఉంచి హనీమూన్ కూడా చేసుకొని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చాక హైందవి వెంటనే ప్రెగ్నెంట్ అయింది. బాబు పుట్టాడు. ఆ తర్వాత ఇక పిల్లలు వద్దు, చాలు పాప బాబు అనే పిల్లకి ఎటు 3rd ఇయర్ వచ్చింది. ఫాదర్ ఎవరని తెలియదు. అంతకుముందు జరిగిన ప్రతి అకేషన్లో వాళ్ళమ్మ పక్కన సిద్ధార్థే ఉన్నాడు. కాబట్టి ప్రపంచం దృష్టిలో ఫాదర్ కాలంలో ఆ పిల్లకి ఇంటి పేరు దగ్గర నుంచి అన్నీ ఇచ్చేది సిద్ధార్థే. కాబట్టి సిద్ధార్థే డాడీ, హైందవే మమ్మీ. ఇలా పాప స్కూల్కి వెళుతూ చక్కగా బాబుని పెంచుకుంటూ రంగమ్మ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ హైందవి సిద్ధార్థతో పాటు ఆఫీస్కి వెళ్ళొస్తూ వీళ్ళ లైఫ్ హ్యాపీగా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతూ సంతోషంగా గడిచిపోతోంది. కోటికి ఒకళ్ళ విషయంలోనే భగవంతుడు హైందవికి ఇచ్చిన తీర్పు ఇస్తాడేమో కొందరి జీవితాల్లో. కాకపోతే ఒకటే, ఆడపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచం ఎప్పుడూ కూడా మనం చేసిన తప్పునే వేలెత్తి చూపిస్తుంది. అవతల వాళ్ళ తప్పు దగ్గరకు వచ్చేపాటికే ముళ్ళు ఆకు సామెతలు ఎన్నో చెప్పేస్తూ ఉంటారు. మన వల్ల జరిగినా మన వల్ల జరగకపోయినా తప్పు తప్పేనంటారు, కారణం మందేనంటారు. ఆడది అనే 1కి 100 సార్లు గుర్తు చేసి పొడిచి పొడిచి చూపిస్తుంది సమాజం. కాబట్టి మనసు, బుద్ధి, శరీరం, చూపు, మనకు కలిగేటటువంటి ఫీలింగ్స్ కంట్రోల్లో ఉంచుకొని ఆలోచించి ఆచితూచి అడిగేయాలి. లేకపోతే అందరి జీవితాల్లోకి సిద్ధార్థలు రారు. అందరి జీవితాల్లోనూ రాకేష్ లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఒక్కోసారి కనీసం మోజుతోనైనా సరే పెళ్లి చేసుకుంటాం అనేవాడు ఉండడు. అలాంటి వాడిని చేసుకొని మాలిని లాంటి వాళ్ళ కింద బ్రతుకంతా నలిగిపోవటం కన్నా చచ్చిపోవటమే నయమేమో అనిపించే స్థితికి ఆడపిల్లలు చేరుకుంటారు. కాబట్టి జీవితంలో ఇంకొక ఆప్షనే ఉంది మాకు అనే స్థితికి ఏ రోజు బ్రతుకులు రాకుండా చూసుకోవాలి. ఎంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో కలుద్దాం. థ్యాంక్ యూ.